సింహగిరి శిఖరాగ్రాన వెలసిన ఆ దేవదేవుడు భక్తకోటి కొంగుబంగారం శ్రీ సింహాద్రి అప్పన్న సన్నిధిలో నేడు భక్తి పారవస్యం వెల్లివిరుస్తోంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే ఈ మకర సంక్రాంతి వేళ ప్రకృతి పులకిస్తుంటే సింహగిరి ఆధ్యాత్మిక కాంతితో మెరిసిపోతోంది. ఆంధ్రదేశపు పుణ్యక్షేత్రాలలో సాక్షాత్తు ఆ పరమాత్ముడు శాంతమూర్తిగా చందనచర్చిత దేహంతో భక్తులను కటాక్షించే అత్యంత అద్భుతమైన ఘట్టం ఈ సంక్రాంతి సంబరం. సముద్రమట్టానికి ఎత్తున ప్రకృతి ఒడిలో సింహం ఆకారంలో ఉన్న ఈ పర్వతంపై వెలసిన స్వామివారు యుగయుగాలుగా భక్తులను రక్షిస్తూనే ఉన్నారు. తండ్రి హిరణ్యకశిపుని ఆగ్రహం నుండి బిడ్డ ప్రహ్లాదుని కాపాడిన ఆ దివ్యహస్తాలే నేడు మనందరినీ చల్లగా చూస్తున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు సింహాచల క్షేత్రం ఒక కొత్త శోభను సంతరించుకుంటుంది. పల్లెపదాల పరవళ్లతో, రంగవల్లుల అలంకారాలతో, గోపూజల వైభవంతో అప్పన్న గుడి ఒక మహావేడుకకు వేదికవుతుంది. ఈ ఉత్సవాలన్నింటిలోకి మకుటాయమానం శ్రీ స్వామివారి తెప్పోత్సవం. పుష్కరిణి తీరాన భక్తజన సముద్రం ఉప్పొంగుతోంది. భవసాగరాన్ని దాటించే ఆ జగన్నాథుడు నేడు ఈ జలరాశిపై తెప్పపై విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తున్నారు. విద్యుత్ దీపాల కాంతుల్లో మెరిసిపోతున్న తెప్ప, హారతుల వెలుగులు, వేదమంత్రాల ఉచ్చారణ ఇవన్నీ చూస్తుంటే వైకుంఠం ఇక్కడికే దిగివచ్చిందా అన్నట్లు ఉంది. నీటిపై స్వామివారు విహరించడమంటే మన జీవితాలనే సంసార సాగరాన్ని ఆ దేవుడు సునాయాసంగా దాటిస్తాడని చెప్పే గొప్ప ఆధ్యాత్మిక సందేశం. చిన్నారి పాపల నుండి నడకసాగని వృద్ధుల వరకు అందరి కళ్ళూ ఆ అప్పన్న రూపంపైనే నిలిచి ఉన్నాయి. కొత్త వస్త్రాలు ధరించి, హారతులు పట్టి, మనసులోని కోరికలను ఆ నరహరికి విన్నవించుకుంటున్నారు భక్తులు. ఈ సంక్రాంతి కాంతి ప్రతి ఇంటా సుఖసంతోషాలను నింపాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, యువతకు మంచి ఉపాధి, పిల్లలకు ఉన్నత విద్య కలగాలని ఆ స్వామిని మనసారా ప్రార్థిద్దాం. సింహగిరి సాక్షిగా ఈ దివ్య తెప్పోత్సవ వేళ అప్పన్న స్వామి ఆశీస్సులు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ భక్తితో అందరూ ఒక్కసారి గొంతెత్తి చాటండి. శ్రీ వరాహ లక్ష్మీనృసింహాయ. సింహగిరి శిఖరాగ్రాన వెలసిన ఆ దేవదేవుడు భక్తకోటి కొంగుబంగారం శ్రీ సింహాద్రి అప్పన్న సన్నిధిలో నేడు భక్తి పారవస్యం వెల్లివిరుస్తోంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే ఈ మకర సంక్రాంతి వేళ ప్రకృతి పులకిస్తుంటే సింహగిరి ఆధ్యాత్మిక కాంతితో మెరిసిపోతోంది. ఆంధ్రదేశపు పుణ్యక్షేత్రాలలో సాక్షాత్తు ఆ పరమాత్ముడు శాంతమూర్తిగా చందనచర్చిత దేహంతో భక్తులను కటాక్షించే అత్యంత అద్భుతమైన ఘట్టం ఈ సంక్రాంతి సంబరం. సముద్రమట్టానికి ఎత్తున ప్రకృతి ఒడిలో సింహం ఆకారంలో ఉన్న ఈ పర్వతంపై వెలసిన స్వామివారు యుగయుగాలుగా భక్తులను రక్షిస్తూనే ఉన్నారు. తండ్రి హిరణ్యకశిపుని ఆగ్రహం నుండి బిడ్డ ప్రహ్లాదుని కాపాడిన ఆ దివ్యహస్తాలే నేడు మనందరినీ చల్లగా చూస్తున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు సింహాచల క్షేత్రం ఒక కొత్త శోభను సంతరించుకుంటుంది. పల్లెపదాల పరవళ్లతో, రంగవల్లుల అలంకారాలతో, గోపూజల వైభవంతో అప్పన్న గుడి ఒక మహావేడుకకు వేదికవుతుంది. ఈ ఉత్సవాలన్నింటిలోకి మకుటాయమానం శ్రీ స్వామివారి తెప్పోత్సవం. పుష్కరిణి తీరాన భక్తజన సముద్రం ఉప్పొంగుతోంది. భవసాగరాన్ని దాటించే ఆ జగన్నాథుడు నేడు ఈ జలరాశిపై తెప్పపై విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తున్నారు. విద్యుత్ దీపాల కాంతుల్లో మెరిసిపోతున్న తెప్ప, హారతుల వెలుగులు, వేదమంత్రాల ఉచ్చారణ ఇవన్నీ చూస్తుంటే వైకుంఠం ఇక్కడికే దిగివచ్చిందా అన్నట్లు ఉంది. నీటిపై స్వామివారు విహరించడమంటే మన జీవితాలనే సంసార సాగరాన్ని ఆ దేవుడు సునాయాసంగా దాటిస్తాడని చెప్పే గొప్ప ఆధ్యాత్మిక సందేశం. చిన్నారి పాపల నుండి నడకసాగని వృద్ధుల వరకు అందరి కళ్ళూ ఆ అప్పన్న రూపంపైనే నిలిచి ఉన్నాయి. కొత్త వస్త్రాలు ధరించి, హారతులు పట్టి, మనసులోని కోరికలను ఆ నరహరికి విన్నవించుకుంటున్నారు భక్తులు. ఈ సంక్రాంతి కాంతి ప్రతి ఇంటా సుఖసంతోషాలను నింపాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, యువతకు మంచి ఉపాధి, పిల్లలకు ఉన్నత విద్య కలగాలని ఆ స్వామిని మనసారా ప్రార్థిద్దాం. సింహగిరి సాక్షిగా ఈ దివ్య తెప్పోత్సవ వేళ అప్పన్న స్వామి ఆశీస్సులు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ భక్తితో అందరూ ఒక్కసారి గొంతెత్తి చాటండి. జై సింహాద్రి అప్పన్న.